క్షీర భావనారాయణ స్వామివారు ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా అలంకరణ అయి రథంపై భక్తులకు దర్శన భాగ్యం కల్పించే రోజు రానే వచ్చింది. భావనారాయణుని కథ విందుమా. ఈ సంవత్సరం జరగనున్న బ్రహ్మోత్సవాల్లో స్వామివారు నూతన రథంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆ రథ నిర్మాణంలో బాపట్లకు చెందిన మాజీ శాసన మండలి సభ్యులు శ్రీ అన్నం సతీష్ ప్రభాకర్ కీలక వ్యక్తిగా ఉండటం శుభ పరిణామంగా చెప్పవచ్చు. భావనారాయణుని కథ విందుమా. శ్రీమత్ సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత క్షీర భావనారాయణ స్వామి 1432 సంవత్సరాల క్రితం ప్రస్తుతం ఉన్న బాపట్ల ప్రాంతంలో స్వయంభూగా వెలిశారు. 1432 సంవత్సరాల క్రితం నుండి భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ వారి బాధలను భావదేవునికి చెప్పుకుంటున్నారు. భావదేవుడు భక్తుల బాధలను విని పరిష్కరిస్తూ భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు. బావపట్లగా పిలిచిన ఈ ఊరు ప్రస్తుతం బాపట్లగా చరిత్రలకు ఎక్కింది. స్వామివారి దేవస్థానం 594వ సంవత్సరంలో త్రిమికంఠీరావ చోళ మహారాజు వైష్ణవ దేవాలయంగా నిర్మించారు. స్వామివారు ప్రత్యేక అలంకరణతో ప్రజలకు ప్రత్యేక రథంపై దర్శన భాగ్యం కల్పించాలనే ఆలోచన విధానంతో గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ములుకుదురు గ్రామ వాస్తవ్యులు దాసరి తిరుపతిరావు ముత్తాతలు 270 సంవత్సరాల క్రితం ప్రస్తుతం ఉన్న స్వామివారి రథాన్ని నిర్మించి ములుకుదురు గ్రామంలో 100 సెంట్ల భూమిని శాశ్వత ఉభయదాత కింద భావనారాయణ స్వామి వారికి అందజేశారు. 270 సంవత్సరాలుగా స్వామివారి ప్రత్యేక రథంగా ఉన్న ప్రస్తుతం ఉన్న పాత రథం కొంతమేర పాక్షికంగా దెబ్బతినడంతో స్వామివారికి నూతన రథాన్ని నిర్మించాలని గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకుగాను 1,50,00,000 రూపాయలు శాంక్షన్ చేస్తున్నట్లు ప్రకటించింది. 1,50,00,000 నిధులు మంజూరు కావడానికి సిజిఎఫ్ నిధులు మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ కొరకు 22,50,000 దేవాదాయ ధర్మదాయ శాఖ కోరగా భావదేవుడు నూతన రథ నిర్మాణంలో తన వంతుగా సిజిఎఫ్ నిధులు ఇస్తాను అని ముందుకు వచ్చి రథ నిర్మాణంకు కావలసిన 22,50,000 నిధులను దేవాదాయ ధర్మదాయ శాఖ అధికారులకు అందజేసి నూతన రథ నిర్మాణ పనులలో పాలు పంచుకొని చరిత్రలో నిలిచేలా అన్నం సతీష్ ప్రభాకర్ ముందుకు సాగారు. స్వామివారికి అత్యంత ప్రధానమైన రథ నిర్మాణ విషయంలో ప్రభుత్వం ఇచ్చిన నిధులతో పాటు అన్నం సతీష్ ప్రభాకర్ కేటాయించిన నిధులు ఎంతో కీలకంగా మారాయి. మొదటిగా 1,00,00,000 రూపాయలు రథ నిర్మాణ వ్యయం ఖర్చుగా తెలిపారు. అందుకు ఆయన 15 లక్షలను మొదటిగా అందించారు. రథ నిర్మాణ వ్యయం పెరగడంతో మరో 50 లక్షలను ప్రభుత్వం కేటాయించింది. అందుకు 7.5 లక్షలు సిజిఎఫ్ మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ భక్తులు చెల్లించాలని అధికారులు కోరగా ఆ నిధులను కూడా అన్నం సతీష్ ప్రభాకర్ అందజేశారు. అదేవిధంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం అనంతరం అనేక వేల మంది భక్తులకు అన్న సంతర్పణ నిర్వహిస్తున్నారు. 1432వ సంవత్సరం స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం అనంతరం సుమారు 20,000 మందికి అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఆయన ఘనంగా నిర్వహించారు. భావనారాయణుని కథ విందుమా.